అక్షరమే అతని ఆయుధం. పర్యావరణ పరిరక్షణపై ఓ యువకుని ఉద్యమం. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ రౌండప్. తెల్ల బట్టలు, ఓ పాత సైకిల్, చేతిలో సంచి, అందులో ఓ పెయింట్ డబ్బా. అవే అతని లక్ష్యానికి సాధనాలు. పీజీ చదివినా ప్రకృతిపై ప్రేమ పోలేదు. పర్యావరణ పరిరక్షణ అతనికి పార్ట్ టైం జాబ్. ప్రకృతిని పాడు చేయొద్దంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాడు. ప్లాస్టిక్ పారద్రోలమంటూ ప్రచారం చేస్తున్నాడు. ఆత్మవిశ్వాసంతో అంతకు మించి ఏదో సాధించాలన్న తపనతో సైకిల్ పై రయ్యమని దూసుకుపోతున్న ఇతని పేరు మురళి. స్వస్థలం చిత్తూరు జిల్లా. డిగ్రీ వరకు చదువుకున్న ఇతని వృత్తి టీచింగ్. ప్రవృత్తి ప్రకృతిపై జనాలకు అవగాహన కల్పించడం. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న మురళికి ప్రకృతి అన్నా, దాని అందాలన్నా ఎంతో ఇష్టం. అయితే ఆధునికత పేరుతో అడవులను నరుకుతూ ప్రకృతి పచ్చదనాన్ని నాశనం చేస్తున్న వారిపై పోరాటం చేస్తున్నాడు. మురళి చేసేది చిన్న ఉద్యోగమే అయినా మానవాళిని రక్షించే మహోన్నతమైన ఉద్యమానికి నాంది పలికాడు. వాతావరణ కాలుష్యం, నీరు, గాలి స్వచ్ఛతను ఎలా కాపాడుకోవాలి అనే అంశాలను గోడలపై రాస్తూ జనాలను జాగృతం చేస్తున్నాడు. కేవలం చిత్తూరు జిల్లాలోనే కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కూడా మురళి తన రాతలతో జనాలకు కనువిప్పు కలిగిస్తున్నాడు. చిత్తూరు జిల్లాతో పాటు పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ మురళి చేతిరాతలు ఎంతో మందిని కదిలించాయి. ఎక్కడికి వెళ్లినా సైకిల్ పైనే వెళ్లే మురళి తనతో పాటు ఓ పెయింట్ డబ్బాను వెంట తీసుకుపోతాడు. తీరిక దొరికినప్పుడల్లా ఖాళీ గోడలపై తన రాతలతో జనాలను చైతన్యవంతులను చేస్తున్నాడు. గత 4 సంవత్సరాలుగా నేను ఈ పర్యావరణం మీద మంచి విషయాలను కరెంటు స్తంభాల మీద, అదేవిధంగా పబ్లిక్ వాల్స్ మీద, బ్రిడ్జిల మీద ఈ పర్యావరణ సంబంధించిన స్లోగన్స్ రాస్తున్నాను. మురళి చేస్తున్న ఈ మహోన్నతమైన ఉద్యమాన్ని ఎంతో మంది వేణోళ్ల పొగుడుతున్నారు. పొగటమే కాకుండా మురళితో చేతులు కలిపి చిత్తూరు జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చారు. ఇలా జరగడానికి వెనుక మురళి ఎన్నో ఏళ్ల కృషి దాగి ఉంది. దీనికి ముఖ్య కారణం పర్యావరణం సమతుల్యం దెబ్బతినడం చూసి నాకు చాలా బాధాకరం వేసి, అదేవిధంగా అనేక జీవరాశులు ఈ ప్లాస్టిక్ వల్ల కానీ, ఈ వాతావరణ కాలుష్యం వల్ల కానీ మరణించడం నాకు చాలా బాధ వేసి, ఈ ప్రజల్లో బాగా అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈ స్లోగన్స్ రాస్తున్నాను. మానవాళిని కాపాడేందుకు, భూ వినాశానికి చెక్ పెట్టేందుకు మురళి పడుతున్న శ్రమ అభినందనీయం. సో హ్యాట్స్ ఆఫ్ టు మురళి. దేశ సేవ కంటే దేవతార్చన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు అన్న ఓ కవి మాటలకు అక్షరసత్యంగా నిలుస్తున్నాడు చిత్తూరుకు చెందిన ఓ స్కూల్ టీచర్. పర్యావరణ పరిరక్షణ కోసం 4 ఏళ్లుగా శ్రమిస్తూనే ఉన్నాడు. గత 4 సంవత్సరాలుగా తనకు తెలిసిన అక్షర పరిజ్ఞానాన్ని నలుగురికి పంచుతూ పర్యావరణ సమతుల్యత కోసం పాటుపడుతూనే ఉన్నాడు. నిర్విరామంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తూ పర్యావరణ సమతుల్యతను సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు. కెమెరా పర్సన్ అనిల్తో సూర్యనారాయణ, స్టూడియో చిత్తూరు.